అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రతి క్షణం ఎంతో విలువైందని ఏమాత్రం ఆలస్యం చేయకుండా 101 కి ఫోన్ చేసి అగ్ని ప్రమాద సమాచారాన్ని ఇవ్వాలని జిల్లా అగ్నిమాపక అధికారి సారంగి సంధాన ప్రజలకు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో మార్క్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆపేందుకు గాను అగ్నిమాపక సిబ్బంది వద్ద ఉన్న సౌకర్యాలను ప్రజల ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ గుండయ్యతో కలిసి జిల్లా అగ్నిమాపక అధికారి సందన్న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు ఇది మన డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ చేశారు. మేము ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వివిధ ప్రోగ్రాంలు చేస్తాము. మేము ప్రతిసారి కూడా ఈ అవగాహన సదస్సు చేస్తున్నాము. అందుకే ఫైర్స్ కూడా తగ్గినాయి. మేము చాలా స్కూళ్ళు, హాస్పిటళ్ళు అన్నీ కూడా మేము ప్రతిరోజు మేము అవగాహన కల్పిస్తున్నాము. అందులో భాగంగా ఎప్పుడు ప్రతి సంవత్సరము 14 ఏప్రిల్ నుంచి 15 20 వరకు ఫైర్ సర్వీస్ చేస్తాము. అందులో భాగంగా ఈరోజు ఈ డెమో ఇక్కడ చూపించడమైంది. ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా మా డీజీ గారు అన్ని చోట్ల కూడా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ప్రతి 20 వరకు వివిధ ప్రోగ్రామ్స్ చేస్తాము. దాదాపు అయితే మేము సమ్మర్ అనుకోకుండా మేము ప్రతిసారి అవగాహన కల్పిస్తున్నాము. చాలా మటుకు ఫైర్స్ తగ్గినాయి. ఇంతకుముందు గుడిచెలు అని గడ్డివాములని మన సిటీలో ఉండేవి. ఇప్పుడు అవి చాలా మటుకు తగ్గిపోయినాయి. ఫైర్ యాక్సిడెంట్ కాకుండా మాత్రం చాలా శక్తులు ట్రై చేస్తున్నాము. యాక్సిడెంట్ కూడా చాలా తగ్గినాయండి. ఇప్పుడు ఫైర్ ఆఫీసర్ అండి మొన్ననే ఒక 17వ తారీఖు నాడు రిపోర్ట్ చేశాను. నేను ఎక్కడైనా కానీ అగ్నిమాపక వారోత్సవాలని మాకు అగ్ని ప్రమాదంలో మా సిబ్బంది చనిపోయారండి. అట్లా ఎవరు కూడా ప్రమాదం జరిగితే కాపాడుకోవడానికి మేము ఫైర్ సర్వీసు వీక్ అప్పుడు మేము డెమోలు ఇస్తూ ప్రజల్ని అవగాహన కల్పిస్తుంటాం. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వారు కాపాడుకుంటూ పక్క వారిని కూడా కాపాడుకోవాలి ఎట్లా అనేది మేము చెప్తుంటాం. తర్వాత వారానికి మాకు 5 డెమోలు ఉంటాయండి. 5 డెమోలలో స్కూల్స్, తర్వాత హాస్పిటల్స్, ఈ బస్ స్టాండ్స్, తర్వాత ఎక్కడ వాళ్ళకు కూడా చెప్తుంటాం. అయితే చాలా వరకు అగ్ని ప్రమాదాలు ప్రజలే కంట్రోల్ చేసుకుంటున్నారు. అంతకుముందు వారికి తెలియదు గ్యాస్ ఇండ్ల ఫైర్ అయినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనే తెలియదు. ఈ అవగాహన వల్ల మాకు ఫైర్లు కూడా తగ్గినాయి. పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏమన్నా వాళ్ళ కానీ ఏమన్నా ఉంటే మాకు కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి ఇంకా పెద్దది జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తారు. ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మేము సేవ్ చేస్తుంటాం. అది మేము చేసేది. ఇది ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఉంటాయి, వారం రోజులు. మేము పాంప్లెట్స్ కొట్టిస్తాం. కొంతమందికి ఫైర్ స్టేషన్ నెంబర్లు కూడా ఐడియా ఉండదు. వాటి మీద ఈ పాంప్లెట్ మీద ప్రతి ఒక్క ఫైర్ స్టేషన్ది మన జిల్లాలో ఎన్ని ఫైర్ స్టేషన్లు ఉన్నాయి అన్ని ఫైర్ స్టేషన్ నెంబర్స్ ఉంటాయి. అది చదువుకుంటే ఏ విధంగా కంట్రోల్ చేయాలని కూడా వాళ్ళకి చాలామంది పబ్లిక్ తెలుస్తుంది. ఆ విధంగా మేము చేస్తున్నామండి. తర్వాత ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ అవి కూడా మేము పోయి డెమోలు ఇస్తుంటాం. చాలా వరకు కంట్రోల్ అయినాయండి. అది ఈ సార్ది ఏది ఫైర్దే 8712699250 అండి. ఫైర్ స్టేషన్ది 215 ఫైర్ ఆఫీసర్ది. అయితే మనకు ఫైర్ స్టేషన్ ఉంటే సరిపోతుందండి. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరున్నా కానీ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, అది రాసుకుంటారు అడ్రస్సు.